ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 12వ తారీఖు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ విప్రో పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ కూడా ఫైనల్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్ మొమెంటం అయితే చూపించినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే బ్రాడర్ పిక్చరు అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి, పాజిటివ్ సెంటిమెంట్తో ముందుకెళ్తున్నాయని మనకు అర్థమవుతుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఈ యొక్క పిఎస్సి బ్యాంకు టాప్ గెయినర్గా కనిపిస్తుంది. దాని తర్వాత మెటల్స్, ఎనర్జీ, కమోడిటీస్ వీటిలో ఏంటంటే రికవరీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ యొక్క పర్టికులర్ సెక్టార్లో ఇండిసెస్లో ఇండివిజువల్ స్టాక్స్ అనేది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆపర్చునిటీస్ మనం వాటిలో వెతుక్కోవచ్చు. ఇక అన్నీ కూడా బాగున్నాయి. ముఖ్యంగా మీడియాలో కొంత ఈ యొక్క ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు కనిపించింది. అఫ్ కోర్స్ ఫార్మాలో, మిడ్ క్యాప్లో, ఐటీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. బట్ టాప్ ఈ యొక్క షో వచ్చేసరికి పిఎస్సి బ్యాంక్, మెటల్ అండ్ ఎనర్జీ నుంచి కనిపిస్తుంది. మోర్ దాన్ 1% అనేది మనకి గ్రీన్లో క్లోజ్ అవ్వటం కనిపిస్తుంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా ఇక్కడ రష్యా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ చైనా, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, యూరప్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, US 500 అంటే యూఎస్కి సంబంధించిన బెంచ్ మార్క్ ఇది. లైక్ మనకి సెన్సెక్స్, నిఫ్టీ ఎలాగ ఉంటుందో అలాగనమాట, అది కూడా నెగిటివ్లో ఉంది ప్రస్తుతానికి. జర్మన్ మార్కెట్ డాక్స్ నెగిటివ్గా ఉంది, లండన్ FTSE నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది ప్రస్తుతం అయితే 33 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రాన్స్ కానీ ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ఈ రెండు కూడా ప్రస్తుతం పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి ట్రేడింగ్ వీలో చూద్దాం. మనకి 6:30కి మార్కెట్ ఓపెన్ అయింది ఆల్రెడీ. సో దాన్ని అక్కడ నుంచి మనం ఏంటంటే దాన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేద్దాం. బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏషియన్ మార్కెట్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో నెగిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిన్నటి రోజున చైనాకు సంబంధించిన న్యూ లోన్స్ డేటా అయితే పాజిటివ్గా ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ 3 స్టార్ అనేది ఏం కనిపించట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు కూడా అంత చెప్పుకోదగ్గ ఈ యొక్క ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. అయితే ఇండియాకి సంబంధించి 5:30కి సిపిఐ డేటా అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క డేటా అనేది ఫండమెంటల్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. మన మార్కెట్ని దాన్ని మనం వాచ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్గా అయితే క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా టాప్ లూజర్స్లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ అనేది, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది తీసుకోగలిగితే మనకి 75% అన్నీ కూడా చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. బుల్లిష్ వ్యూతో ప్రస్తుతం అయితే మార్కెట్లో మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, మనం ఈక్విటీలో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక కొత్తగా చంబల్ ఫర్టిలైజర్స్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళింది. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఈ యొక్క కంపెనీ ఏంటంటే బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. దాంట్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క FIIs అండ్ ప్రొప్రైటరీయా వీళ్ళిద్దరూ కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. వెరాజ్ ఏంటంటే క్లయింట్ అండ్ DIs ఇద్దరు కూడా ఈ యొక్క షార్ట్ పొజిషన్స్ వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ 1473 కోట్లు క్యాష్ మార్కెట్లో FIIs అయితే ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. DIs వచ్చేసరికి 366 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్ మనం చూసుకున్నట్టయితే 1839 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా నిఫ్టీ బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా పుట్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. చాలామంది బుల్లిష్ వ్యూతో మార్కెట్ని వాచ్ చేస్తున్నారు, దాంట్లో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 20,100 దగ్గర కనిపిస్తుంది. ఈ యొక్క 20,100 అనేది మనకి టెంపరరీగా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే మనకి 19,900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చాలామంది ఈ యొక్క లెవెల్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. సో అది మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువ మంది పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. మార్కెట్ని బుల్లిష్ వ్యూలో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అయితే నియర్ బై రెసిస్టెన్స్ మనకి 45,800 కనిపిస్తుంది. దాని తర్వాత 46,000 అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే మనకి డౌన్ సైడ్ 45,300 అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 45,000 దగ్గర కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి రెసిస్టెన్స్ సైడ్ 20,400 దగ్గర కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 20,200 దగ్గర కనిపిస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ మంది బుల్లిష్ వ్యూతోనే పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. చాలామంది పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు, మార్కెట్ కిందకి రాదు అనే ఉద్దేశంతో. మిడ్ క్యాప్ పిక్చర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. దీంట్లో ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇది సెప్టెంబర్ అయిపోయింది. సెప్టెంబర్ 18th డేటా అనేది చూసుకున్నట్టయితే దీంట్లో కూడా బుల్లి పొజిషన్తోనే మార్కెట్ని చూస్తూ ఉన్నారు. అండ్ 9,100 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 9,300 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ పెద్దగా యాక్టివిటీ అయితే లేదు. చాలామంది ఈ యొక్క 9,200 కాలు పుట్ అయితే సెల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రాబబ్లీ రికమెండ్ చేయకూడదు. ఎందుకు అంటే ఇది మనకి సర్క్యూట్ స్టాక్ అనమాట. చూడండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది. బట్ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకోవడం గురించి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, ఏది 36 దగ్గర మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనేది తీసుకుంది. అక్కడి నుంచి కూడా చాలా కన్సోలిడేషన్ ఉందన్నమాట. ఓకే, సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ యొక్క కన్సోలిడేషన్ నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో జస్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టండి. మేబీ కమింగ్ డేస్లో మొమెంటం అనేది దీంట్లో మనకి చూడొచ్చు అనమాట. ఇక డౌ జోన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నామో ఆ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే కొద్దిగా షూటింగ్ స్టార్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే 35 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న టైంలో ఈ యొక్క డౌ జోన్స్ అనేది వీక్గా అనిపిస్తుంది నాకైతే. అదేవిధంగా ఇండియా విక్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా మనం ఏదైతే బెంచ్ మార్క్ అనేది మార్క్ చేసుకున్నామో ఆ యొక్క లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఏంటంటే ఆప్షన్ బయర్కి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది, ఆప్షన్ సెల్లర్కి స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది కాల్ సైడ్ అయితే తగ్గట్లేదు. సో ప్రాబబ్లీ ఇవాళ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు మేబీ కొద్దిగా తగ్గొచ్చు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకి విక్స్ ఏం చెప్తుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ లేదా పెద్ద పెద్ద స్వింగ్స్ వస్తాయని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట బేస్డ్ ఆన్ ద విక్స్. డౌ జోన్స్ అయితే ప్రస్తుతం వీక్గా కనిపిస్తుంది. నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో మనకైతే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 20,010 అనమాట. సో 20,100 అనేది మనకున్న ఇమీడియట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి రెసిస్టెన్స్ లెవెల్. అయితే ఈ యొక్క సపోర్ట్ విషయానికి వస్తే 19,916 దగ్గర అయితే సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ ఇంట్రాడేలో యాక్టివిటీ అనేది ఇక్కడ కానీ మనకు కనిపించింది అంటే సో బేస్డ్ ఆన్ ద బ్రేక్ డౌన్ అయితే మనకు షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, సపోర్ట్ అనేది తీసుకుంటే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఏంటంటే మనకి మంచి మొమెంటంతో వెళుతుంది. రెసిస్టెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ ప్రీవియస్ స్ట్రక్చర్ ప్రకారం మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ 45,780. ఓకే, సో ఇక్కడైతే బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. ఈ యొక్క లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ ఒకవేళ హోల్డ్ చేస్తున్నా పుల్ బ్యాక్ తీసుకున్నా ఈ యొక్క లో అనేది హోల్డ్ చేసి ఈ ఇన్సైడ్ అనేది కన్సోలిడేషన్ తీసుకుందంటే మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగిస్తుంది. సో ఇది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే ఫ్రెండ్స్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 45,400 లెవెల్ అనమాట డౌన్ సైడ్. ఓకే, ఇక సిఎన్ఎక్స్ 50 ఫిన్ నిఫ్టీ అంటాం కదా, దీంట్లో అయితే క్లియర్గా మనకి 20,222 అనేది అండ్ ఆఫ్ కోర్స్ రౌండ్ నెంబర్ కూడా 20,200 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా చక్కగా
మనకి బులిష్ క్యాండిల్ ఉంది. సో ప్రాబబ్లీ ఒకవేళ కన్సాలిడేషన్ తీసుకున్న ఈ యొక్క లో అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ షార్ప్గా వచ్చిందంటే ఈ యొక్క లెవెల్ దగ్గర బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్రాడేలో అట్లీస్ట్. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిందంటే మనకున్న రెసిస్టెన్స్ 20,381 అనమాట. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం మిడ్ క్యాప్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. వీక్నెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా, ఎటువంటి వీక్నెస్ లేదు, ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాట్స్ ఆఫ్ ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి 9,208 దగ్గర మనకున్న ఇమీడియట్ హడల్ అనమాట, ప్రాఫిట్ బుకింగ్ జోన్ అంటాం దీన్ని. సో ఆ లెవెల్ అనేది వాచ్ చేయాలి. అండ్ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హారిజెంటల్గా ఈ లెవెల్ దగ్గర ఏమో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఒకవేళ షార్ట్ టర్మ్లో తీసుకోవాలి ట్రేడ్ అనుకుంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మేబీ కొద్దిగా షార్ట్ టైం కోసం మూమెంట్ అనేది డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫార్మేషన్ ఉంది, ఆ ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేయండి. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి 9,147 దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాం. ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. ప్రీవియస్గా మనం అనుకున్నాం కదా, ఇది విక్ వచ్చేసరికి ప్రీవియస్ డే కూడా అనుకున్నది విషయం అదే. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అంతే. ఓకేనా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, చక్కగా హైని బ్రేక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 20,000 మార్కు, ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని చక్కగా మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తే అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. అంటే కాషియస్గానే వెళుతుంది మార్కెట్, స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒకనొక టైంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అందుకని మనకి ఏంటంటే ఇక్కడ విక్స్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఏంటంటే ప్రస్తుతం మనకి గ్యాప్ అప్ అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం ఇన్సైడ్ క్యాండిల్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 6:30కి. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ హైని అట్లీస్ట్ బొంబాట్ చేయొచ్చేమో పాసిబిలిటీ ఉంది. అయితే గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతం మనకి 20,118 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ వచ్చేసరికి 19,996 దగ్గర క్లోజ్ అయింది. సో రఫ్గా ఇది మనం 20,000 అనుకుంటే దగ్గర మనకి 120 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అది టెక్నికల్ సమరీ అనేది చూద్దాం. టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. దీంట్లో నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఓవరాల్ పిక్చర్ అనేది ప్రస్తుతం అయితే మొమెంటమ్ అప్ సైడ్ కనిపిస్తుంది. ఏదన్నా వీక్నెస్ కనిపించినా ఏంటంటే అది ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దానికోసం డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఎటువంటి రిజెక్షన్స్ కనిపించినా మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి ప్రస్తుతం ఉన్న ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మన వీడియో మీకు నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.